బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని నేడు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కొడంగల్ మున్సిపల్ కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అధికారులపై దాడి ఘటనలో ఆయన ప్రమేయం ఉందని ఆయన విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో కోర్టు అంగీకరించింది. దీంతో నేడు రేపు నిందితుడిని న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న నరేందర్ రెడ్డిని మరి కాసేపట్లో పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించనున్నారు. లగచర్ల దాడి కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని నేడు పోలీసులు కస్టడీకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాణా ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. రాణా, వికారాబాద్ జిల్లా కలెక్టర్ లగచర్ల ఘటనలో దాడికి పాల్పడినటువంటి నేపథ్యంలో దానిపైన ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి ఇవాళ 2 రోజుల పాటు కస్టడీ విచారణ పోలీసులు చేయబోతున్నారు. కాసేపట్లో చెల్లపల్లి జైలు నుంచి కూడా ఆయన్ని వికారాబాద్ కానీ తాండూరు కానీ అలాగే పరిగి పోలీస్ స్టేషన్లో కానీ ఏదో ఒక ప్లేస్లో ఆయన పెట్టి సుదీర్ఘంగా కూడా విచారించబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలను రాబట్టాలనే ఉద్దేశంతో కూడా పోలీస్ శాఖ ఉంది. ఎందుకంటే దాడి చేసింది ఒక జిల్లా కలెక్టర్ పైన కాబట్టి, దాంతోపాటు కొడంగల్ కడా చైర్మన్ అయినటువంటి ఆయన పైన కూడా దాడి జరిగింది కాబట్టి వీళ్ళందరిపైన కూడా చంపే విధంగా కూడా వీళ్ళు కుట్ర చేశారు. దాంతోపాటు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు అధికారుల పైన దాడులు చేస్తే అక్కడ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది, ఆ భూసేకరణ ఆగుతుంది అనేది వీళ్ళు వేసినటువంటి పన్నాగం అని చెప్పుకోవచ్చు. దాంట్లోనే ఈ సురేష్ కానీ పట్నం నరేందర్ రెడ్డి ఈ కేసులో చాలా కీలకమైనటువంటి నిందితులుగా ఉన్నారు. అయితే సురేష్ ఆల్రెడీ కస్టడీ ముగిసింది కాబట్టి ఆయన కొంతవరకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంట్లో కొన్ని సమాధానాలు మాత్రం దాటవేసినప్పటికీ ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి విచారణ అనేది చాలా కీలకంగా మారింది ఈ కేసులో. ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డికి చెందినటువంటి సెల్ ఫోన్ విషయంలో ఆయన ఇప్పటివరకు తన ఐఫోన్ సంబంధించిన పాస్వర్డ్ ఇప్పటివరకు చెప్పలేదు. అది కానీ చెప్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో చిక్కుముడి వీడే అవకాశం ఉంది. దాంట్లో వరకు చాలా కీలకమైనటువంటి సమాచారం దాంట్లో నిక్షిప్తమైందనేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. సురేష్కి డైరెక్షన్స్ ఇవ్వడం కానీ, సురేష్కి కాల్ చేయడం కానీ, ఎందుకంటే వాట్సాప్ కాల్లో ఎక్కువగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వాటంతా కూడా ఆయన డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఈ ఫోన్ కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ల్యాబ్కి కూడా పంపించారు. సైబర్ క్రైమ్ సంబంధించిన వాళ్ళతో ఈ యొక్క అన్లాక్ చేస్తే మాత్రం ఐఫోన్ని చాలా కీలకమైనటువంటి డేటాని తీసుకోవచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ ఒక పాస్వర్డ్ చెప్పమంటే కూడా పట్నం నరేందర్ రెడ్డి నిరాకరించారు. ఇప్పటి వరకు కూడా ఆయన చెప్పలేదు. దాంతోపాటు ఇప్పటికే ఆయన వాష్ పిటిషన్ కూడా వేశారు హైకోర్టులో. దాన్ని కూడా చుక్కెదురైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన 2 రోజుల పాటు కూడా కస్టడీకి ఇచ్చారు. సో ఈ 2 రోజుల్లో మాత్రం ఎలా ప్లాన్ చేశారు, ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, దాంతోపాటు ఎవరెవరు ఇన్వాల్వ్ చేద్దామనుకున్నారు, దీనివల్ల మీకు వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి, ఎందుకు ఇంతమంది రైతుల్ని మీరు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేశారు, ఎందుకు మీరు ఇంతగానం వాళ్ళని రెచ్చగొట్టే విధంగా కూడా మీరు వ్యాఖ్యలు చేశారన్న దానిపై కూడా, దాంతోపాటు సురేష్కి మీరు ఏమి హామీ ఇచ్చారు అన్న దానిపై కూడా ఇవాళ క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.